హలో అండి, వెల్కమ్ టు హెచ్ఆర్ఎం వర్స్. ఈరోజు టాలీవుడ్ లో సూపర్ హాట్ టాపిక్ ఏంటంటే జానీ మాస్టర్ మళ్లీ రేస్లోకి వచ్చేశాడు. అవును, ఒకప్పుడు కేసులతో వివాదాలతో నిండిపోయిన పేరు. ఇప్పుడు క్రియేటివ్ కొరియోగ్రాఫర్ అవార్డు అందుకుని మళ్లీ ఫోకస్ లోకి వచ్చారు. కానీ ఇక్కడ అసలు డ్రామా ఇప్పుడే మొదలవుతోంది. జానీ మాస్టర్ అంటే టాలీవుడ్ కి గుర్తొచ్చేది వెరైటీ స్టెప్పులు, మాస్ ఎనర్జీ, థియేటర్ కి ఊపు వచ్చే పర్ఫార్మెన్స్. కానీ అదే సమయంలో అతడి కెరీర్ ని దెబ్బతీసిన లైంగిక వేధింపుల కేసు కూడా అందరికీ తెలుసు. రిమాండ్, జైలు, కోర్టు. ఒక స్టార్ కొరియోగ్రాఫర్ నుంచి ఒక్కసారిగా నేర సన్నివేశాల్లోకే వెళ్లిపోయిన వ్యక్తి బెయిల్ మీద బయటకు వచ్చాక నెమ్మదిగా మళ్లీ సినిమాల్లో కనిపించడం మొదలుపెట్టాడు. తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ సినిమాల నుండి జానీకి వరుసగా ఆఫర్లు వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల వరకు చేరి మళ్లీ జానీ మాస్టర్ ఎరా రిటర్న్ అవుతోంది అన్న టాక్ మొదలైంది. గతంలో ప్రతిష్టాత్మక అవార్డులు గెలిచిన ఆయన ఒకసారి నేషనల్ అవార్డుకి కూడా ఎంపికయ్యాడు. కానీ కేసు, అరెస్ట్ కారణంగా ఆ అవార్డు నిలిచిపోయింది. ఇటీవల వచ్చిన పెద్ది సినిమాలోని చికరీ చికరీ సాంగ్ జానీ కెరీర్లో మళ్లీ టర్నింగ్ పాయింట్ అయింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్లస్ జానీ స్టెప్పులు ఈక్వల్ టు సోషల్ మీడియాలో సెలబ్రేషన్. ఫ్యాన్స్ కామెంట్స్, జానీ మాస్టర్ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేశాడు. అదే పాత ఎనర్జీ, అదే క్రియేటివిటీ, అంటే కంబ్యాక్ మోడ్ ఆన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా కర్ణాటకలోని చిత్తారా మీడియా నుండి క్రియేటివ్ కొరియోగ్రాఫర్ అవార్డు రావడం జానీ కెరీర్ కి మరో కొత్త మెట్టుగా మారింది. అవార్డు అందుకున్న వెంటనే సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ తనకు అవకాశాలిచ్చిన హీరోలు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు, అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాదు, ఇంకా మంచి కొరియోగ్రఫీ ఇస్తానని జానీ మాస్టర్ ఓపెన్ ప్రామిస్ ఇచ్చాడు. ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్ మూడ్. కొరియోగ్రఫీ కింగ్ ఇస్ బ్యాక్ అంటూ కామెంట్లో వరద. మరోవైపు విమర్శకులు మాత్రం మౌనంగా లేరు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇలాంటి అవార్డులు ఎందుకు? ఇండస్ట్రీ ఏ మెసేజ్ ఇస్తోంది అంటూ ఘాటైన ప్రశ్నల వర్షం. ఫ్యాన్స్ వర్సెస్ విమర్శకులు. సోషల్ మీడియాలో పూర్తి డిబేట్ మోడ్. జానీ మాత్రం అన్నీ పక్కన పెట్టి నాకు పని తెలిసిన పని అదే చేస్తూనే ఉంటా అన్నట్టుగా ప్రస్తుతం సైలెంట్ గా ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు నెట్టింట ఒకే టాపిక్. జానీ మాస్టర్ రీఎంట్రీ నిజంగా రివైండ్ అయిందా, లేక ఇది కేవలం పాత వివాదాలకి కొత్త రిమిక్సా? అవార్డైన కెరియర్ ని కొత్త దిశలోకి తీసుకెళ్తుందా, లేక పాత చర్చల్ని తిరిగి బయటికి తీసి మరింత సమస్యలు తెస్తుందా? ఇదే పెద్ద ప్రశ్న. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.